వారిద్దరూ చీరల వ్యాపారులు. దేశంలోని వివిధ నగరాలకు రైళ్ల ద్వారా చీరలను తరలిస్తూ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వారి బిజినెస్ సాఫీగానే సాగుతోంది. ఎలాంటి ఆర్థిక ఒడిదుడుకులు కూడా లేవు. కానీ మనిషికి అత్యాశ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మనల్ని ఎప్పుడు కూడా తిన్నగా ఉండనివ్వదు. ఆ చీరల వ్యాపారులు కూడా కుదురుగా ఉండనివ్వలేదు. ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించాలనే కోరిక వారిని పట్టి పీడించింది. గంజాయి స్మగ్లర్లతో చేతులు కలిపేలా చేసింది. సీన్ కట్ చేస్తే గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. ఆ ఇద్దరు చీరల వ్యాపారులు ఎవరో? వాచ్ ది స్టోరీ. మహారాష్ట్ర నాసిక్ జిల్లా మోమిన్పూర్కు చెందిన ముబీన్ అహ్మద్ రహీం, బోరి కాంపౌండ్కు చెందిన నఫీజ్ అఫ్సర్ ఖాన్లు చీరల బిజినెస్ చేస్తున్నారు. వారిద్దరూ హ్యాండ్ డిజైనింగ్ చేసిన చీరలను పూణే, ముంబై, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు రైళ్ల ద్వారా తరలించి వ్యాపారాలు చేస్తుంటారు. మహారాష్ట్రకు చెందిన గంజాయి స్మగ్లర్ అతీక్తో 2 నెలల క్రితం అహ్మద్ రహీంకు పరిచయం ఏర్పడింది. రైల్లో విశాఖ నుంచి మన్మాడ్కు గంజాయిని చేరవేస్తే ఒక ట్రిప్పుకు 5,000 ఇస్తామని చెప్పడంతో అందుకు అంగీకరించాడు రహీం. తర్వాత రహీం, అఫ్సర్ ఇద్దరు కలిసి విశాఖపట్నంకు వెళ్లారు. వారికి ఓ వ్యక్తి ట్రాలీ బ్యాగ్ నందజేశాడు. దానిని తీసుకుని విశాఖపట్నం నాగావళి రైలెక్కిన నిందితులు సికింద్రాబాద్కు బయలుదేరారు. మధ్యలో కాజీపేట రైల్వే స్టేషన్లో చెకింగ్ జరుగుతుండటంతో వారిద్దరూ స్టేషన్లో రైలు దిగారు. అక్కడి పోలీసుల కళ్లు కప్పి ఎలాగోలా బయటపడ్డారు. తర్వాత కాజీపేటలో బస్ ఎక్కిన నిందితులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే మన్మాడ్ రైలు వెళ్లిపోవడంతో మరో ట్రైన్ సమయం కోసం ఎంక్వైరీలో వాకబు చేశారు. మన్మాడ్ వెళ్లేందుకు చర్లపల్లి నుంచి రైలుందని తెలుసుకుని అక్కడికి వెళ్తుండగా వారిని పోలీసులు గమనించారు. వారిద్దరూ అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి వారి బ్యాగ్లు తనిఖీ చేశారు. బ్యాగ్లో 9,43,000 విలువ చేసే 18 కిలోల 869 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించారు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ గంజాయి రవాణా సూత్రధారి అతీక్ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.